హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగవా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇది దేని గురించి సంబంధించింది అంటే సమాజానికి సంబంధించిన విషయం అనమాట. అంటే మన చుట్టూ ఉండే సమాజంలో ఉండే మన చుట్టూ ఉండే మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, అవి మన మనసు మీద ఎలా ప్రభావితం చేస్తాయి, మన ఉన్నతిని అవి ఎలా అడ్డుకుంటాయి అనేవి చెప్పడానికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, వినండి. అండ్ ఇది మోరల్ స్టోరీ అనేది దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. నేను ఏ స్టోరీ చెప్పినా ఫస్ట్ మా హస్బెండ్ అడుగుతా, మీకు ఈ స్టోరీ తెలుసా, మీరు విన్నారా అని చెప్పి అడుగుతా. ఆయన ఎప్పుడో విన్నట్టుంది కానీ గుర్తులేదు అని చెప్పిన తర్వాత చెప్తారు. అంటే నాకు తెలిసి ఎప్పుడో విన్న విషయం అందరికీ గుర్తుండదు కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేయడం కోసం మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తా. సో ఈ స్టోరీ ఇప్పటివరకు నేనైతే చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. అండ్ దానికి ఫస్ట్ నేను ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. అదేంటంటే, ఒక చాకలి వాడు ఉంటారు, ఆయనకు ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిదని తీసుకొని రేవుకి వెళ్తాడు. అంటే చాకలి రేవుకి వెళ్తారు కదా వాళ్ళు, బట్టలు మూట వేసుకొని. అయితే ఆయన రోజులాగానే ఆ గాడిద మీద ఒక 2 మూటలు వేసుకొని చెరువు దగ్గరికి వెళ్తున్నాడు వాష్ చేయడానికి క్లాత్స్. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక గుంపు కనిపిస్తుంది, కొంతమంది మనుషులు కనిపిస్తారు, ప్రజలు. వాళ్ళు అంటారు కదా, అసలు నువ్వు మనిషివేనా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, నీకు యానిమల్స్ అంటే కొంచెం కూడా కనికరం ప్రేమ లేదా, జంతువుల మీద, మూగ జంతువు మీద అసలు అంత గాడిద మీద అన్ని బట్టలు మోపిస్తున్నావు, నువ్వు మనిషివేనా అని చెప్పేసి తిడతారు. తిడితే అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, అబ్బా నేను చేసింది ఎంత పెద్ద తప్పు, అసలుకి నిజంగా అది ఒక మూగజీవి, దాన్ని నేను హింసిస్తున్నానా, అయ్యో తప్పు చేస్తున్నా అని చెప్పి ఏం చేస్తాడు, ఆ 2 మూటల్ని తన భుజాన వేసుకొని మళ్ళీ చెరువుకి ప్రయాణం అవుతాడు. చెరువుకి ప్రయాణం అయిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక గుంపు కనిపిస్తుంది, ఇంకొక ప్రజల సమూహం కనిపిస్తుంది. అయితే వాళ్ళందరూ పగలబడి నవ్వుతుంటారు. నవ్వి ఏమంటారంటే, నువ్వు అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా, అసలు నువ్వు పక్కన గాడిదని పెట్టుకొని నువ్వేంది మూటలు మోస్తున్నావు, ఆ గాడిద ఉన్నది ఎందుకు, అది గాడిద చాకిరీ చేయాల్సింది, గాడిద చాకిరీ అని ఎందుకు అంటారు, చాకిరీ చెయ్యాలి కాబట్టి గాడిద చాకిరీ అనే ప్రావర్బ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అని చెప్పేసి ఆయనకి హితబోధ చేస్తారు. అప్పుడు అవును కదా, నేను ఎందుకు ఇంత పిచ్చి పని చేస్తున్నా, అది గాడిద పని గాడిదే చేయాలి, గుర్రం పని చేయాలి, నేను నా పనే చేయాలని చెప్పేసి ఏం చేస్తాడు, ఆ మూట తీసుకెళ్ళి గాడిద మీద పెట్టేసి మళ్ళీ కొంచెం దూరం నడుస్తాడు. నడిచిన తర్వాతకి ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఒక గుంపు కనిపిస్తుంది. ఆ గుంపు దగ్గరికి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు ఏమంటారంటే, అవును నువ్వు ఇంత కష్టపడి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నావు, గాడిద ఉంది కదా, అది నిన్ను మోయగలిగే శక్తి దానికి ఉంది కదా, గాడిద మీద ఎక్కి హాయిగా వెళ్ళకుండా నువ్వెందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు అని చెప్పేసి మళ్ళీ ఆయన బ్రెయిన్ని వాష్ చేస్తే నిజమే కదా, గాడిదకి ఇంత శక్తి ఉంటుంది కదా, మోయగలిగిద్ది కదా అని చెప్పి ఏం చేస్తాడు, ఆయన గాడిద మీద ఎక్కి ఇక చిన్నగా మళ్ళీ చెరువుకి ప్రయాణం అవుతాడు. అయితే ఇంకా ట్విస్ట్ ఉంది, వినండి. ఇంకా ముందుకు వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళాక ఇంకొక గుంపు కనిపిస్తుంది. ఆ గుంపు ఏమంటుందంటే, ఆపి వాడిని 2 పీకి, చాకలి వాడిని 2 పీకి, అసలు గాడిద మీద బట్టలు వేయడమే తప్పు, ఆ బట్టలు వేసింది కాక పందిలాగా ఉన్నావు నువ్వు, గాడిద మీద కూర్చొని నీ బరువంతా దాని మీద వేసి దాంతో నడిపిస్తున్నావు, నువ్వు దాంతో మోపిస్తున్నావు, ఇంత బర్డెన్ దానికి ఇస్తున్నావు, అసలు నీకు అసలు మనస్సాక్షే లేదు, అసలు నువ్వు మనిషివే కాదు, నువ్వు అర్హత లేదు, నువ్వు మనిషిగా ఉండడానికి అర్హత లేదు, ఖచ్చితంగా నీకు శిక్ష వేయాలని నేను మన ఊరి పెద్దలను అడుగుతా, నేను ఇట్లాంటి తప్పు నువ్వు ఇంకోసారి చెయ్యొద్దు అని చెప్తాడు. ఆయనకి ఇక భయం వేసి గాడిద దిగుతాడు. గాడిద దిగి ఈలోపు నడుచుకుంటూ ఇక చాకలి రేవుకి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటూ ఆలోచిస్తాడంట, అసలు నేనేం చేస్తున్నా, ఫస్ట్ బయలుదేరే ముందు చాకలి మూట గాడిదకేసిన అనగానే మూట తీసి నేను వేసుకున్నా, మళ్ళీ ముందుకెళ్ళంగానే గాడిద ఉన్న తర్వాత నువ్వెందుకు వర్క్ చేస్తావు అంటే గాడిద మీద బట్టలేసి మళ్ళీ నేనెక్కి కూర్చున్నా, మళ్ళీ కొంచెం దూరం వచ్చాక ఏం చేసిండ్రు జనాలు, నువ్వెక్కి బట్టలేసి అది గాడిద మీద అంత భారం మోపుతున్నావు, నిన్ను పెద్ద మనుషుల్లో పెడతామని చెప్పి వాళ్ళు బెదిరించిండ్రు. అసలు నాకంటూ ఒక క్లారిటీ ఉంటే ఇంతమంది మనుషులతో నేను మాటలు అనిపించుకోను కదా అని చెప్పేసి ఆయన బట్టలు ఉతుకుతూ బాగా ఆలోచించిండంట. ఆ రోజు రాత్రి అంతా ఆలోచించిన తర్వాతకి తెల్లారి ఒక నిర్ణయం తీసుకున్నాడంట. అదేంటంటే, ఇప్పుడు దాని స్తోమత ఏంటి, గాడిద పనేంటి, అది మూత బరువుల్ని మోస్తుంది, నీ పనేంటి,
దాన్ని వాడుకొని, దాన్ని ఉపయోగించుకొని, దాని శక్తిని నువ్వు ఉపయోగించుకొని నీ పని పూర్తి చేసుకొని దాని నుంచి వచ్చే డబ్బుల ద్వారా నువ్వు కొంచెం ఆహారాన్ని తీసుకొని ఆ గాడిదకి కొంచెం ఆహారాన్ని పెడతావు, అయిపోయింది. సో నేను ఇందులో ఏ తప్పు చెయ్యట్లేదు. కాబట్టి దాని వృత్తి అది, నా వృత్తి ఇది, నేను చాకలివాడిని, ఈ బట్టలే ఉతకాలి, నేను చాకలి వృత్తి ఇది నాది, ఇది నాకు దైవంతో సమానం. అప్పుడు దాని వృత్తి దానికి కూడా దైవంతో సమానమే. కాబట్టి ఇందులో నేను ఎలాంటి తప్పు చెయ్యట్లేదు, నేను చేసేది నిజమైన న్యాయమే. ఇద్దరం కష్టపడుతున్నాము, ఇద్దరం వచ్చిన లాభంలోంచి సమానంగా పంచుకొని కడుపుకి తింటున్నాం, మేము ఎలాంటి తప్పు చెయ్యట్లేదు అని చెప్పేసి నిర్ణయించుకొని ఆ మరుసటి రోజు నుంచి ఎవ్వరు ఏమన్నా కానీ ఒక చిన్న నవ్వు విసిరి వెళ్ళిపోయేవాడంట. అట్లా రోజులు గడుస్తున్నాయంట. రోజులు ఒక గ్రూపు దాటేసుకొని ఇంకో గ్రూప్ దాటేసుకొని ఇంకో గ్రూప్ దాటేసుకొని 4-5 గ్రూపులు దాటేసుకొని చెరువు దగ్గరికి వెళ్ళడము, పని చేసుకొని రావడం, చెరువు దగ్గరికి వెళ్ళడము, పని చేసుకోవడం, రావడం, ఇట్లా వస్తూ పోతూ ఇంకో 4 గుర్రాలని గాడిదలని కొనుక్కున్నాడట ఆయన. సో ఈ నవ్వే జనాలు నవ్వుతూనే ఉన్నారట. ఈయన సమాధానం చెప్పకుండా ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్తూనే ఉన్నారట. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి ఏం జరిగిద్ది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు, 4 రూపాయలు సంపాదించుకుంటాడు, ఒక మంచి ఇల్లు కట్టుకుంటాడు, హ్యాపీగా తన సేవ చేసిన గాడిదకి రుణం తీర్చుకుంటూ తన భోజనం అయితే గాడిదకి పెట్టి తన రుణం అయితే తీర్చుకుంటాడు. సో దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటంటే, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది మాట్లాడతారు, ఆ పని మనకి కరెక్ట్ అనిపిస్తే సరిపోతుంది. 1000 మందికి కరెక్ట్ అనిపించాలనేది అయితే ఏం లేదు. ఎందుకంటే ఆ 1000 మందిలో జెన్యూన్గా ఉండే పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం చేసే పనిలో న్యాయం ఉందా లేదా అని 1-10 సార్లు మన అంతరాత్మని అడగాలి, మన మనస్సాక్షిని అడగాలి. అది నిజమే న్యాయమే అని చెప్పింటే అది దాన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. బయట 10 మంది చెప్పే మాటలు వింటే ఖచ్చితంగా మనం ముందడుగు వెయ్యలేము, జీవితంలో మంచి స్థానాన్ని అయితే పొందలేము. సో ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్న విషయాన్ని అయితే మీకు ఖచ్చితంగా చెప్పాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ పని చేసినా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు చెప్తారు, మనం ఏ పని చేసినా అయ్యేంత వరకు ఎవరికి చెప్పుకోకూడదు, చెప్పి చేస్తే పనులు కావు అని చెప్తారు. సో దానికి మెయిన్ రీజన్ ఇలాంటి మనుషులు అంటే టాక్సిక్ పర్సన్స్ అనేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. కాబట్టి మన చుట్టే కాదు, మన ఇంట్లో ఉండొచ్చు, మన పక్కన ఉండొచ్చు, మన ఎదురు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి మన పనిలో న్యాయము, నిబద్ధత, స్పష్టత అనేది ఉంటే మాత్రము ఖచ్చితంగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. సో అలా ఆలోచించి మన సమయాన్ని వృధా చేసుకొని వాళ్ళకి మన జీవితంలో అవకాశం ఇవ్వడం కంటే కూడా మనం చెయ్యాలనుకున్న పనిని మనం చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. సో మన సక్సెస్ వాళ్ళకి సమాధానంగా మారాలి, ఇది నా కోరిక. సో ఈ స్టోరీ ద్వారా మీరు కూడా బయట విషయాలని, బయట వ్యక్తులు చెప్పే హేళనగా చులకనగా అనే మాటలు పట్టించుకోకుండా మీ దారిలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి మగవై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.